సో అందరికీ నమస్కారం. హోమ్ ఫస్ట్ టాకీస్ సెకండ్ సీజన్ కి అందరికీ స్వాగతం. సో ఇప్పుడు ఈ దాంట్లో మనం ప్రెసెంట్ గా ఇల్లు ఎలా కట్టుకోవాలి, దాని వెనకాల ఉన్న ప్రాసెస్ కానీ, దానికి కావాల్సిన ప్లాన్ పర్మిషన్స్ కానీ ఏమేంటివి, ఇవన్నీ మా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు చెప్తారు. ఇప్పుడు మా దగ్గర ఉన్న ప్రెసెంట్ మన ప్యానెల్ మెంబర్స్ వచ్చేసి మిస్టర్ అరుణ్ చంద్ర జూపల్లి. హీఈస్ అ రీజనల్ మేనేజర్, హీఈస్ అ వైస్ ప్రెసిడెంట్ అండ్ ల్యాబ్ బిజినెస్ హెడ్. Hello. And another sir, are you audible? Hello. Not audible? ఇప్పుడు ఇంకొక ప్యానెల్ మెంబర్ వచ్చేసి మిస్టర్ ఇమ్రాన్ హష్మి. హీఈస్ ద రీజనల్ మేనేజర్ ఫర్ AT&T. Hi, good evening. Dinesh, you're there? Some problem with this video, I think. Dinesh? Yeah, hi Dinesh. సో సారీ ఫర్ ద ఇంటరప్షన్, జస్ట్ ఎ స్మాల్ టెక్నికల్ గ్లిచ్. సో ఇప్పుడు మనం హోమ్ కన్స్ట్రక్షన్ గురించి, దాని మెలకువల గురించి తెలుసుకుందాం మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఇది మెయిన్ గా ఏపీ తెలంగాణలో జరుగుతుంది కాబట్టి తెలుగులో మెయిన్ సెషన్ అనేది ఉంటుంది. దాంతో పాటు అందరికీ సౌకర్యంగా ఉండేందుకు మన ఇంగ్లీష్ లో మరియు హిందీలో కూడా ఈ సెషన్ అనేది కంటిన్యూ చేద్దాం. సో స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్, మనకు అసలు ఇల్లు అనేది ఎందుకు ఇంపార్టెంట్ సార్? సో అసలు ఎందుకు ఇంపార్టెంట్? బేసిక్లీ ఏంటంటే అండి, మనము లైఫ్లో ఇల్లు అనేది ఐ థింక్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రీమ్. అందరికీ అతి పెద్ద డ్రీమ్ అనేది ఇల్లు కట్టుకోవటం అనేది. సో మనం లైఫ్ స్టేజెస్లో చూసుకుంటే ఫస్ట్ చదువుకుంటాము, దాని తర్వాత జాబ్ స్టార్ట్ చేస్తాము. జాబ్ స్టార్ట్ చేసిన కొన్ని ఇయర్స్కే బిగ్గెస్ట్ అంటే అందరికీ కావాల్సిన డ్రీమ్ ఏంటంటే ఒక ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కోవాలి అనేది. సో ఈ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేయడానికి ఎవ్రీబడి, నేను మీరు అందరూ అది ట్రై చేసి దాని గురించి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్. ఈ ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నాం అంటే ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఆఫ్ ఎవ్రీబడి టు హ్యావ్ ఓన్ హౌస్. ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఆఫ్ ఎవ్రీబడి, రైట్? అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ అంటే అండి, ఇప్పుడు ఈ లేటెస్ట్ ట్రెండ్ మీరు చూస్తుంటే ఇదివరకు ఏమయ్యేదంటే దేవర్ అందరూ ఇల్లు కట్టుకోవాలంటే అది చాలా పెద్ద, ఇట్ ఇస్ టు టేక్ చాలా ఇయర్స్ పట్టేది. ఎందుకంటే మీకు లోన్ సౌకర్యం లేదు, వేరే సౌకర్యం లేదు, ఏం సౌకర్యం లేదు. సో మనం ఏం చేయాలి, మన ఇయర్స్ టుగెదర్ సేవింగ్ చేసుకొని అది కూడగొట్టుకొని ఎప్పుడు మనకి బడ్జెట్ ఫిల్ అవుతుందో దాని తర్వాత మన ఇల్లు అనేది స్టార్ట్ చేయాల్సి వచ్చేది, రైట్? ప్లస్ ఇప్పుడు ఇంకోటి ఏమంటే చాలా ఇల్లు కట్టుకోవడం అనేది చాలా పెద్ద పని, టైం కూడా చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది. సో మీరు జాబ్ చేసేటోళ్ళు లేకపోతే బిజినెస్ వాళ్ళు కూడా చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చేది ఇల్లు కట్టుకోవడం అనేది. ఇప్పుడు ప్రెసెంట్ లో చూస్తుంటే సౌకర్యాలు చాలా పెరిగిపోయింది మనకి. ఫస్ట్ ఏంటంటే ఇమీడియట్ గా మనకి ఇల్లు కట్టుకోవాలంటే మనకు ఓన్లీ 10% లేకపోతే 20% మన దగ్గర ఉంటే మీదంతా లోన్ వచ్చేస్తుంది, రైట్? సో అదొకటి చాలా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎనేబులర్ అండి ఇల్లు మనకు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ కూడా చూసుకుంటే మనము అరుణ్ చెప్పినట్టు ముందు ఫస్ట్ సేవింగ్స్ చేసుకొని మనం ఒక పర్టికులర్ అమౌంట్
అమౌంట్ సేవింగ్స్ చేసుకుని దాని తర్వాత మనం ఇల్లు కట్టుకుందాం అన్నట్టు ఒక ఆలోచన ఉండే అందరికి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కొత్త ట్రెండ్ చూస్తే ఇది యంగ్స్టర్స్ ఐ థింక్ ఇప్పుడు చాలా ఐ థింక్ ఇన్ వెరీ ఎర్లీ స్టేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కసారి జాబ్ స్టార్ట్ అయినాక ఒక ప్రాబ్లీ ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పుడు యావరేజ్ ఏజ్ చూస్తే అరౌండ్ 30 years క్యాండిడేట్స్ విత్ హూ ఆర్ క్వైట్ యంగ్ ఇన్ ది మార్కెట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే హోమ్ లోన్ కోసం చూస్తున్నారు. ప్రాబబ్లీ ఎందుకు దట్ ఈస్ ఫర్ ది ట్యాక్స్ సేవింగ్ అనుకోండి, లేదంటే ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లైఫ్ అనుకోండి. సో ముందు మనకు ఎలా ఉండే ఒకసారి ఎడ్యుకేషన్ అయిపోతే దాని తర్వాత పెళ్లి చేసుకోవడం ఒక పెద్ద ఇది ఉండేది. మళ్ళీ దాని తర్వాత ఇల్లు తీసుకోవడం అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎడ్యుకేషన్ అయినాక ఫస్ట్ ఒకసారి జాబ్ స్టార్ట్ అయినాక పెళ్లి చేసుకునే ముందు ఫస్ట్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎర్లీ ఇన్వెస్ట్మెంట్. సో దానికి ప్రాపర్టీస్ తీసుకోవడం కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిపికల్ యావరేజ్ 30 years old తీసుకుంటే వాళ్ళకి ఒక 40,000 అట్లా ఇన్కమ్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తీసుకోండి హైదరాబాద్ లో. సో వాళ్ళకి ఒక 30 years ఏజ్ లో వాళ్ళకి ఆన్ అన్ యావరేజ్ ఒక 40,000 ఇన్కమ్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే అప్పుడే ఒక ఫ్లాట్ ఒక 30 lakhs రేంజ్, 25 lakhs రేంజ్ అలాంటివి వాళ్ళు చూస్తున్నారు. సో దానికి ప్రాబ్లీ ఇప్పుడు హైదరాబాద్ లో 25-30 lakhs లో మనకు ఫ్లాట్ రావాలి అంటే డెఫినెట్లీ దానికి ఒక ఇన్ఫార్మల్ ప్రాపర్టీకి వెళ్ళాలి. ఇన్ఫార్మల్ ప్రాపర్టీ అంటే ప్రాబబ్లీ గ్రామ పంచాయత్ అప్రూవల్ లేఅవుట్ లో వచ్చే ఫ్లాట్స్ కానీ. సో అది మనకు టిపికల్ ఒక 30-35 lakhs రేంజ్ లో వచ్చేస్తుంది. సో ఆ ట్రెండ్ ఇప్పుడు మనకు చాలా కనిపిస్తుంది మార్కెట్ లో, అపార్ట్ ఫ్రమ్ ది ఇండివిజువల్ హౌసెస్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇల్లు కట్టుకోవడం అనేది కొద్దిగా డిఫికల్ట్ టాస్క్ అన్నట్టు. సో ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో మనం అసలు ఎక్కడి నుంచి మొదలెట్టాలి, సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎలా మొదలెట్టాలి కాస్త వివరించగలవా? ఐ థింక్ ఇనిషియలీ ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ బడ్జెట్ గురించి ఆలోచించాలి. అంటే ఫస్ట్ వాళ్ళ సేవింగ్స్ ఎంత ఉంది, ఓకే ఆ సేవింగ్స్ తోని వాళ్ళు కస్టమర్ కాంట్రిబ్యూషన్ అంటే మార్జిన్ మనీ అంటారు దానికి. సో అది వాళ్ళు ఎంత కట్టగలుగుతారు, దాని బేసిస్ మీద వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది. సో ప్రతి మంత్ వాళ్ళ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ పక్కన పెడితే వాళ్ళు మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టగలుగుతారు. సో ఈ క్లారిటీ మనకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మీద ఇది మంత్లీ ఎక్స్పెన్స్ అనుకుంటే వాళ్ళకి బర్డెన్ లాగా ఉండొద్దు. సో అందుకే వాళ్ళు ఫస్ట్ ఇది ఫైనాన్సెస్ ప్లాన్ చేసుకోవడానికి ఫస్ట్ వాళ్ళ దగ్గర ఎంత మార్జిన్ మనీ ఉంది, దాని తర్వాత వాళ్ళు మంత్లీ ఎంత అమౌంట్ ఇన్స్టాల్మెంట్ కి కట్టగలుగుతారు. ఈ ఫస్ట్ క్లారిటీ వస్తే దెన్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ సైజ్, దాని తర్వాత కూడా ఇంకోటి ఏంటంటే ల్యాండ్ సైజ్, రైట్? ల్యాండ్ ఫస్ట్ మన దగ్గర ప్లాట్ ఆల్రెడీ ఉందా, లేకపోతే ప్లాట్ కొనుక్కోవాలా? ప్లాట్ కొనుక్కోవాలంటే మళ్ళీ దానికి కూడా బడ్జెట్ సెపరేట్ గా, రైట్? దాని తర్వాత లేఅవుట్ ప్లాట్ సైజ్ ఏంటి అని కొనుక్కోండి. దాని తర్వాత ఇమ్రాన్ అన్నట్టు మనకి వాట్ ఈస్ ద ఫ్యామిలీ సైజ్. ఫ్యామిలీ సైజ్ బట్టి మనము ఐదర్ మనము 1 bedroom కట్టుకోవాలా, లేకపోతే 2 bedroom కట్టుకోవాలా, లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవాలా, ఇవన్నీ ప్లాన్ చేసుకొని ముందే ప్లాన్ చేసుకుంటే వాస్తు ప్రకారం ఏ సైడ్ ఉండాలి, ఈస్ట్ ఫేసింగ్ ఉండాలి, నార్త్ ఫేసింగ్ ఉండాలి, ఇట్లాంటివన్నీ ముందే ప్లాన్ చేసుకొని అన్ని తీసుకుంటే ఇట్ బికమ్స్ అంటే చాలా ఈజీ అయిపోతుంది. ప్లాన్ లేకుండా స్టార్ట్ చేస్తే మటుకు ఇట్ విల్ బికమ్ చాలా డిఫికల్ట్ అండి. ఎందుకంటే ఎక్కడికో బడ్జెట్ కి ఎక్కడికో వెళ్ళిపోతుంది, రైట్? అమౌంట్ ఒకటి అవుతుంది, దాటి వేరేది ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో అబౌట్ 60% చూస్తే అందరూ రెంట్ లోనే ఉంటారు. సో ఇప్పుడు టిపికల్ మనం రెంట్ చూసుకుంటే ఇవాళ రేపు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా ఇప్పుడు ముందులాగే లేదు. సో మనం హైదరాబాద్ అనుకోండి, లేదంటే మన విజయవాడ, వైజాగ్ లాంటి సిటీస్ లో అనుకోండి, ఈవెన్ ఒక 1 bedroom 2 bedroom పోర్షన్ కి మినిమం ఒక 15,000 ఆన్ అన్ యావరేజ్ అవుతుంది. మనం ఒకవేళ సిటీలో ఉండాలి, ప్రైమ్ లొకేషన్ లో ఉండాలి అంటే ప్రాబ్లీ ఇట్ ఈస్ ఓన్లీ అప్వర్డ్స్, అంటే 15 కన్నా ఇంకా రేంజ్ ఎక్కువనే అవుతుంది. సో అందుకే మనం ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 15,000 రెంట్ కి ఎందుకు కట్టాలి, ఇన్స్టెడ్ అదే అమౌంట్ మనం ఇన్స్టాల్మెంట్ కి కడితే ప్రాబ్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనకు సొంత ఇల్లు ఉంటుంది. అది కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ప్లానింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా సార్. మనం ప్లానింగ్ అయిపోయింది. ప్లానింగ్ తర్వాత మనం అసలు ఎలా స్టార్ట్ చేయాలి కన్స్ట్రక్షన్ అనేది? లైక్ మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేదంటే
చేయాలంటే ప్లానింగ్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? బేసిక్లీ ఏంటంటే దాని తర్వాత పర్మిషన్స్ అన్ని తీసుకోవాలి. ఓకే, రైట్. సో మనకి ల్యాండ్ పర్మిషన్స్ ఉన్నాయి, లేఅవుట్ పర్మిషన్స్ ఉన్నాయి, రైట్. ఆల్ దోస్ పర్మిషన్స్ మొత్తం గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ అన్ని తీసుకొని దాని తర్వాత మనము దెన్ వీల్ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ అట్. ఇప్పుడు ఫస్ట్ మనం కట్టాలి అంటే మనకి మన ల్యాండ్ లో ప్లాట్ లో వాటర్ ఉండాలి, రైట్. ఫస్ట్ దాని తర్వాత సో మనం జియాలజిస్ట్ ని తీసుకురావాలి. జియాలజిస్ట్ ని తీసుకొచ్చి వాటర్ ఎక్కడ పడుతుంది అని వాళ్ళు చూసి చెప్పేస్తారు దాంట్లో. సో ఆ వాటర్ ఎక్కడ పడుతుంది అని వాళ్ళు మార్క్ చేసిన తర్వాత మనం బోర్వెల్ లోన్ పిలుస్తాం. బోర్వెల్ లోన్ కంపెనీస్ పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చి బోర్వెల్ డిగ్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా మనం దెన్ మనము వి విల్ లుక్ అవుట్ ఫర్ కాంట్రాక్టర్. ఇప్పుడు ఈ మార్కెట్ లో ఎట్లా వచ్చేసిందంటే అండి, ఒకళ్ళ దగ్గరికి వెళ్తే ఈ సర్వీసెస్ అన్ని దొరికిపోతాయి. మనం మంచి కాంట్రాక్టర్ తీసుకుంటే కాంట్రాక్టర్ దగ్గరే జియాలజిస్ట్ ఉంటారు, కాంట్రాక్టర్ దగ్గర బోర్వెల్ డిగ్గర్లు ఉంటారు, అన్ని ఉంటారు. సో అందరు అవైలబుల్ వాళ్ళ దగ్గర ఉంటారు. సో మనం మంచి కాంట్రాక్టర్ తీసుకుంటే కాంట్రాక్టరే మొత్తం మనకి వన్ స్టాప్ షాప్ అన్నమాట. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అన్ని కాంట్రాక్టర్ చేసేస్తారు. ఓకే. సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం చేస్తున్న బిజినెస్ కూడా చూసుకుంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ ఫస్ట్ మీరు పోర్ట్ఫోలియో ఇది APNT గురించి నేను మాట్లాడితే దాంట్లో మనం ఇప్పుడు కరెంట్లీ చేస్తున్న బిజినెస్ నుంచి 60% మనం కన్స్ట్రక్షన్ లోన్సే చేస్తున్నాము, ఇండివిజువల్ కన్స్ట్రక్షన్స్. సో ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఎగ్జిస్టింగ్ డేటాబేస్ నుంచి మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ కాంట్రాక్టర్స్ ఉన్నారు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది, 80 to 90% ఆఫ్ ద పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో మన ఎగ్జిస్టింగ్ కస్టమర్ రెఫరెన్సెస్ తోనే మనం చాలా ఇప్పుడు ఉన్న ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ కి మనం గైడ్ చేయొచ్చు, వాళ్ళకి రెఫరెన్సెస్ ఇవ్వచ్చు విత్ ఆల్ ది ట్రైడ్ అండ్ టెస్టెడ్ కాంట్రాక్టర్స్. ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ దే ప్రాబ్లీ మనం వాళ్ళకి బిల్డింగ్ ఫొటోస్ కూడా షేర్ చేయొచ్చు, వాళ్ళకి ఒక ఐడియా వచ్చినట్టు. జస్ట్ ఇన్ ఈ పర్టికులర్ కాంట్రాక్టర్ ఇది 2-3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు, ఇది ఫొటోస్ వాళ్ళ రెఫరెన్స్ కోసం చూపించచ్చు. సో వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది సేమ్ కి దిస్ ఇస్ ద ఫినిషింగ్ ఇలా ఉంటుంది అన్నట్టు. ప్లస్ అట్ ద సేమ్ టైం మెటీరియల్ సప్లయర్స్ ఇప్పుడు మన కస్టమర్స్ దగ్గర ఎవరు రెగ్యులర్ మెటీరియల్ తీసుకున్నారో ఆ రెఫరెన్సెస్ కూడా ఇవ్వచ్చు. సో ఐ థింక్ దట్ ఈస్ ది వాల్యూ ఎడిషన్ మన సైడ్ నుంచి మనం చేయొచ్చు. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు బి ఓన్లీ లోన్ సర్వీస్ ప్రొవైడర్. రైట్. అలాంగ్ విత్ ద లోన్ మనం ఏం చేయాలంటే వాల్యూ ఎడిషన్ సర్వీసెస్ కూడా ఇవ్వాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెఫరెన్సెస్ ఆఫ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ కాంట్రాక్టర్స్, మెటీరియల్ సప్లయర్స్. హోలిస్టిక్ సొల్యూషన్, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ మన కంపెనీ నుంచి మనం కస్టమర్ కి ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ అవర్ విజన్. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు కస్టమర్ కూడా కాంట్రాక్టర్ దగ్గరికి వన్ స్టాప్ షాప్ సొల్యూషన్ చూస్తున్నట్టు కస్టమర్ వెన్ ది అప్రోచెస్ హోమ్ ఫస్ట్ ఆల్సో షుడ్ బికమ్ వాళ్ళకి కూడా వన్ స్టాప్ షాప్ సొల్యూషన్ లెక్క ఉండాలన్నమాట. అంటే మేము హోమ్ ఫస్ట్ దగ్గరికి వెళ్తే మాకు లోన్ కాకుండా కూడా మిగతా అన్ని సర్వీసెస్ కూడా మాకు వస్తాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీ డోంట్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ దట్, నో చార్జెస్. ఇప్పుడు మనము కాంట్రాక్టర్స్ ని రెఫరెన్స్ ఇచ్చినా కూడా, లేకపోతే మనం బిల్డర్స్ రెఫరెన్స్ ఇచ్చినా, లేకపోతే మనము ఎనీ అదర్ మెటీరియల్ సప్లయర్ కానీ ఎవరికి ఎనీ అదర్ సర్వీస్ ప్రొవైడర్స్ రెఫరెన్సెస్ ఇచ్చినా కూడా ఇట్ ఈస్ ఆల్ జస్ట్ అ సర్వీస్. ఇట్ ఈస్ జస్ట్ టు ఎన్షూర్ మన కస్టమర్స్ కి ఈజీ చేయడానికి, రైట్. వాళ్ళు లోన్ కాకుండా కూడా కన్స్ట్రక్షన్ కూడా చాలా స్మూత్ గా వెళ్ళిపోవాలి. వాళ్ళు లోన్ ఎంత స్మూత్ గా వస్తుందో మన దగ్గర కన్స్ట్రక్షన్ కూడా అంత స్మూత్ గా వెళ్ళిపోవాలని మనం కూడా కోరుకుంటాం. ఏంటంటే మనము ఇంకో సర్వీస్ కూడా చేస్తాం. మనం ఇప్పుడు ప్రతి ఒక్క కస్టమర్ కి ఒక రిలేషన్షిప్ మేనేజర్ డెడికేటెడ్ ఉంటారు. ఆ రిలేషన్షిప్ మేనేజర్ ఏంటంటే ఎవ్రీ 2 months లేకపోతే ఎవ్రీ మంత్ కన్స్ట్రక్షన్ ఏ స్టేజ్ కి వెళ్తుంది అనేది వెళ్ళి మానిటర్ చేస్తుంటారు. సో ఇన్ కేస్ కస్టమర్ కి ఎక్కడైనా స్టక్ అయిపోయారు అనుకోండి, కన్స్ట్రక్షన్ జరగట్లేదు, లేకపోతే కాంట్రాక్టర్ ఈజ్ నాట్ ఫాస్ట్ గా చేయట్లేదు, లేకపోతే కస్టమర్ మెటీరియల్ సరిగ్గా దొరకట్లేదు అంటే మనం ఆ కస్టమర్స్ కూడా వెళ్ళి రెఫరెన్స్ ఇవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం వన్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం, దానికి సంబంధించిన మెటీరియల్ సప్లయర్స్ కానీ లేకపోతే కాంట్రాక్టర్స్ కానీ ఎవరైనా కావాలో వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యింది. నెక్స్ట్ మన పార్ట్ వచ్చేసి డిజైనింగ్ ఫేజ్ లోకి వస్తుంది. మనం అనేది ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, లైక్ ఏమన్నా ఐడియల్ మోడల్ లాంటిది ఏమన్నా ఉంటుందా, లేకపోతే మీ సజెషన్స్ ఏంటి? మీరు ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి మీ సజెషన్స్. ఓకే, ఇప్పుడు ఇదివరకు
ట్రెండ్ ఏమేమి ఉంటాయి అంటే, అగైన్ లైక్ వి సెడ్ ఎర్లియర్, ఫస్ట్ అనేది బడ్జెట్ పెట్టి ఉంటుంది డిజైన్. ఎస్. ఫస్ట్ మన ప్లాట్ సైజ్ ఎంత ఉన్నది, సెకండ్ ఏంటి మన బడ్జెట్ ఏంటి. సో ఈ ప్లాట్ సైజ్, వాస్తు రిక్వైర్మెంట్స్ కానీ, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ, ఈ త్రీ థింగ్స్ విల్ డిసైడ్ మన వాట్ ఈస్ గోయింగ్ టు బి ద డిజైన్ అనేది. ఓకే. రైట్. సో ఇప్పుడు మనకి ప్లాట్ సైజ్ చాలా పెద్దగా ఉంది, రైట్, బట్ ఫ్యామిలీ చాలా చిన్నగా ఉన్నది. సో మీరు ఒక గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కొట్టుకోండి అని అట్లాగా మనం ఆలోచించవచ్చు. మన కాంట్రాక్టర్ కూడా అట్లాగా సజెషన్ ఇస్తారు. లేకపోతే జనరల్ గా ఒక స్మాల్ ఫ్యామిలీకి గ్రౌండ్ ఫ్లోర్ సరిపోతుంది. బట్ ఐ థింక్ వాళ్ళు ఇప్పుడు కస్టమర్స్ ఎలా చేస్తున్నారంటే, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ పోర్షన్, సో మళ్ళీ దాంట్లో సపరేట్ పోర్షన్స్ కట్టుకొని దానికి రెంట్ కి ఇవ్వాలి అని. ఇది కరెంట్ సినారియో. ఇప్పుడు ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అందరికీ అయితే ఉంటుంది, ప్లస్ అలాంగ్ విత్ దట్ కొంచెం మంచి సేవింగ్స్ కావాలంటే సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా పెట్టుకోవాలి అన్నట్టు అందరికీ ఆలోచన ఉంది. సో అలాంటప్పుడు అందరు ఏం చేస్తున్నారు, గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రాబ్లీ ఫ్యామిలీ క్యాన్ స్టే, ఆర్ లేదంటే వాళ్ళ ప్రిఫరెన్స్ ప్రకారంగా ఫస్ట్ ఫ్లోర్ లో ఉండొచ్చు, గ్రౌండ్ ఫ్లోర్ రెంట్ కి ఇవ్వచ్చు. మరి ఇంకో ప్రాబ్లీ కొంతమంది ఏం చేస్తారంటే, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టుకొని కింద షాప్స్ లాగా పెట్టుకుంటారు. షాప్స్ కి వాళ్ళు రెంట్ లాగా ఇచ్చి అది కూడా ఒక ఇన్కమ్ లాగా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్, ఆ ఫ్లెక్సిబిలిటీ మనం కూడా గైడ్ చేయొచ్చు మన సైడ్ నుంచి. ప్లస్ కస్టమర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా ఇవాళ రేపు. ఓకే. జనరల్ సో జనరల్ ట్రెండ్ ఏంటంటే దినేష్, ఇదివరకు ట్రెండ్ ఏముండే అంటే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకునేటోళ్ళు, మనకి ఎంత సరిపోతుందో అంతే కట్టుకుందామని. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మేము ట్రెండ్ ఏం చూస్తున్నామంటే, జనరల్లీ కస్టమర్స్ ఆర్ గోయింగ్ ఫర్ గ్రౌండ్ ఫస్ట్ సెకండ్. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇమ్రాన్ అంటే గ్రౌండర్ ఫస్ట్ లో మేము ఉంటాము, మిగతా పోర్షన్స్ అన్ని రెంట్కి ఇచ్చుకోవచ్చు. దట్ విల్ బికమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరిగిపోతుంది మాకు. దట్ విల్ బి అన్ అడిషనల్ సోర్స్, అది అడిషనల్ సేవింగ్స్. కొంతమంది ఏంటంటే ఆ అడిషనల్ రెంటల్ తోనే వాళ్ళు ఈఎంఐ కూడా కట్టేసుకుంటున్నారు. ఇంకో దినేష్, కమింగ్ స్పెసిఫిక్ టు యువర్ క్వశ్చన్, ఇప్పుడు ఇనిషియల్లీ ఆ డిజైనింగ్ ఐ థింక్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాట్ వీ హావ్ సీన్ ఇస్, అందరూ మిస్టేక్ ఏం చేస్తారంటే, ఇనిషియల్లీ ఒక డిజైన్ ఫైనలైజ్ చేస్తారు. ఒక్కసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఒక స్టేజ్ కి వచ్చాక, అప్పుడు వాళ్ళు ఎవరో ఒకటి చెప్తారు వాస్తు గురించి, ఈ వాస్తు ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి అని. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టేజ్ కి వచ్చినాక మళ్ళీ దానికి చేంజెస్ చేయాలి, ఆ స్ట్రక్చరల్ చేంజెస్ చేయాలి అంటే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ కాస్ట్. సో వాళ్ళ కాస్ట్ ప్రొజెక్షన్ అంతా చేంజ్ అయిపోతుంది. అప్పుడు సపోజ్ వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ ఎస్టిమేట్ పెట్టుకోని అనుకున్నారు, ఒక 20 lakhs కి కన్స్ట్రక్షన్ ఎస్టిమేట్ వచ్చింది. ఇప్పుడు స్ట్రక్చరల్ చేంజెస్ చేయాలి అంటే చాలా మనకు కాస్టింగ్ లో చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఐ థింక్ దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. వాళ్ళు ఇనిషియల్ ఫేజ్ లోనే వాళ్ళ డిజైనింగ్ కానీ, వాళ్ళ వాస్తు కానీ, ఆ రిక్వైర్మెంట్స్ అవన్నీ ముందే చూసుకొని, అది కాంట్రాక్టర్ ఆర్కిటెక్ట్ తోని డిస్కషన్ చేసుకొని, ఆ ప్లాన్ ఒకటి ఫైనలైజ్ చేసి, ఇఫ్ పీపుల్ స్టిక్ టు ద ప్లాన్, అప్పుడు మనకేం ప్రాబ్లమ్స్ రావు, అట్లీస్ట్ మేజర్ వేరియేషన్స్ రావు మన కాస్ట్ ఎస్కలేషన్ లో. ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే సార్, మీరు చెప్పినట్టు డిజైనింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్పారు. సో ఒకవేళ బయట మార్కెట్ లో చూసుకుంటే మనకి ఆర్కిటెక్ట్స్ కానీ వీళ్ళంతా ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. నేను అందరూ ఎక్కువ చేస్తారని చెప్పట్లేదు, కానీ కొంతమంది ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. ఒకవేళ అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ దాటిన దానికి రిఫరెన్స్ ఇవ్వచ్చు, డిజైన్ ఇవ్వచ్చు. సో ఇలాంటప్పుడు మనకి నమ్మకమైన డిజైనర్ ని, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఇండస్ట్రీలో ఉండడం కానీ, వాటి సజెషన్స్ కానీ ఏమన్నా చెప్పగలరా? సో ఇప్పుడు లైక్ ఇమ్రాన్ ఇందాకే చెప్పినట్టు దినేష్, మన దగ్గర ఏంటంటే, మన దగ్గర ఆల్రెడీ కస్టమర్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్న కాంట్రాక్టర్స్ ఉన్నారు, ఆ లిస్ట్ ఉంది మన దగ్గర. ప్లస్ మనతోటి టైప్ అయిన కాంట్రాక్టర్స్ కూడా ఉన్నారు, రైట్. మనతోటి టైప్ అయిన మెటీరియల్ సప్లయర్స్ ఉన్నారు, మనతో టైప్ అయిన ఇంటీరియర్ డిజైనర్స్ కూడా ఉన్నారు. జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన దగ్గర ఇప్పుడు శాండ్, ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. శాండ్ అనేది, రైట్, శాండ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మన కన్స్ట్రక్షన్ లో. శాండ్ కంటే శాండ్, సిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బేసిక్స్. సో ఇప్పుడు మన శాండ్ అనేది అందరు ఏమనుకుంటారు, రివర్ శాండ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది అక్కడనే రావాలి అనేది. ఇప్పుడు జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ లో మొత్తము ఏపీలో స్పెసిఫిక్లీ రివర్ శాండ్ మొత్తం దాని మీద బ్యాన్ పెట్టేసింది, రైట్. చాలా మంది కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. ఏమైపోతుంది అంటే కాస్ట్ ఎస్కలేషన్ బాగా పెరిగిపోతుంది.
ఎందుకంటే అవును. వాళ్ళు డబ్బులు పెట్టింది ప్లస్ డబ్బులు తీసుకున్న దాని మీద ఇంట్రెస్ట్ పడిపోతా ఉంటది కానీ కన్స్ట్రక్షన్ జరగదు. రైట్? అవును. అలాంటి సిచ్యువేషన్ రాకుండా మనం ఏం చేసాము, మనం ఇప్పుడు రోబో శాండ్ అని వాళ్ళతోటి టైప్ ఉంది. రోబో శాండ్ అనేది ఏంటి, ఇట్స్ మెకనైజ్ శాండ్ అండ్ ఓకే. ఇట్ ఇస్ సేమ్ క్వాలిటీ. ఇన్ఫాక్ట్ రివర్స్ శాండ్ కంటే చాలా మంచిది, ఇట్స్ బెటర్ క్వాలిటీ. బెటర్ క్వాలిటీ దెన్ రివర్స్ శాండ్. సో వాళ్ళతోటి టైప్ ఉన్నాం మనము. సో మనం ఓకే. సో కస్టమర్స్ కమ్ టు అస్, మనం రెఫరెన్స్ ఇచ్చామనుకో ఫ్రమ్ ఆర్ సైడ్ టు రోబో శాండ్, వాళ్ళకి బెటర్ రేట్స్ వస్తాయి ఓకే. కస్టమర్. అట్లాగే సో ఇప్పుడు అట్లాగే ఇప్పుడు మన Please, sir. కాంక్రీట్ అనుకోండి, రైట్? మనం కాంక్రీట్ కూడా ఒక కంపెనీ తోటి మనకి టైప్ ఉంది, ఓకే. రైట్? సో ఇన్ కేస్ కస్టమర్ కి ఇట్లా కాంక్రీట్ దాంట్లో డిఫికల్టీ వస్తే మనం రెఫరెన్స్ ఇచ్చామనుకోండి, దే విల్ గెట్ వెరీ గుడ్ రేట్స్, రైట్? సో అట్లా ఇంకోటి మనకు ఒక కార్పొరేట్ టైప్ ఉంది దినేష్. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ ఇది కొత్త కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేసాము. బిల్డ్ నెక్స్ అని ఒక కంపెనీ ఉంది. ఓకే. సో దే ఆర్ ప్రాబ్లీ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఫర్ కన్స్ట్రక్షన్స్, రైట్ ఫ్రమ్ ద ఫేజ్ ఆఫ్ ఇనీషియల్. మనం ఇప్పుడు మాట్లాడింది ఇనీషియల్ హికప్స్ కానీ ఇనీషియల్ పర్మిషన్స్ తీసుకున్నా కానీ, లేదంటే వాళ్ళు ఏంటంటే ఒకటేసారి కస్టమర్ కేర్ తోని డిస్కస్ చేసుకొని, వాళ్ళు ఒక 2-3 మోడల్స్ కస్టమర్ తోని డిస్కస్ చేసి, కస్టమర్ ప్రిఫరెన్స్ ఏముంటుందో దాని ప్రకారంగా వాళ్ళు ఒక మోడల్ ఫైనలైజ్ చేసి, కాస్టింగ్ అంతా ఒకటేసారి అంతా ఫైనలైజ్ చేసి ఒక అగ్రిమెంట్ సైన్ చేసి, దే విల్ స్టిక్ టు ద కమిట్మెంట్. అంటే ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సడన్ గా డ్యూ టు సమ్ ఎకనామిక్ కండిషన్స్ కానీ, ఆర్ బికాస్ ఆఫ్ సమ్ ప్రైస్ ఎస్కలేషన్స్ ఇన్ ద మార్కెట్, రా మెటీరియల్ కాస్ట్ చాలా ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళు సడన్ గా ఒక 6 months తర్వాత వచ్చి వాళ్ళు లేదు వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ కాస్ట్ అన్నట్టు చెప్పారు. వాళ్ళు ఏదైందంటే ప్రైస్ గ్యారంటీ ఉంటుంది. ఒక్కసారి అగ్రిమెంట్ వాళ్ళతో సైన్ అయితే ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసే వరకు దే విల్ స్టిక్ టు ద కమిట్మెంట్ ఆఫ్ ది పర్ ఎస్ఎఫ్టీ రేట్. సో ఆ కార్పొరేట్ టైప్ మనకు ఉంది. సో వీ కెన్ ఆల్వేస్ రెఫర్ అవర్ కస్టమర్స్, అండ్ యాజ్ అ కంపెనీ మనం వాళ్ళకి కస్టమర్స్ కి ఏం ఛార్జ్ చేసేది ఉండదు దాంట్లో. దట్ ఈస్ అగైన్ అ వాల్యూ అడిషన్ విచ్ వీ కెన్ గివ్. ఓకే. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ గుడ్, ఏమంటారు దాన్ని, యాజ్ అ సొల్యూషన్ ప్రొవైడర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు డిజైనింగ్ పార్ట్ ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి అప్రూవల్స్ కానీ ఎటువంటి సర్టిఫికేషన్స్ కావాల్సి ఉంటుంది సార్ మనకి ఇల్లు కట్టుకోవాలనుకుంటే? ఐ థింక్ జస్ట్ టు యాడ్ టు వాట్ అరుణ్ వాస్ సేయింగ్, ఇప్పుడు అరుణ్ చెప్పారు కదా స్టార్టింగ్ లో అది వాటర్ గురించి అని. సో దాని తర్వాత యాక్చువల్ గా చూస్తే డిపెండ్స్ ఆన్ ది కస్టమర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఒక ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు. ఓకే, బికాస్ అప్రూవల్స్ వేరీ ఫ్రమ్ అపార్ట్మెంట్స్ టు ఇండివిజువల్ హౌసెస్. జనరల్ గా మనకి ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్ లో నల్లా కలెక్షన్ అని ఇలాంటివి అంటా ఉంటారు అనమాట. అవును. సో ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ కి వస్తే ఫస్ట్ ల్యాండ్, ఆ ల్యాండ్ కి ఒక లేఅవుట్ ఉంటుంది. ఆ లేఅవుట్ అప్రూవల్ ఉందా లేదా, ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ చెక్. అండ్ దెన్ ఇఫ్ ఎట్ ఆల్ దానికి ఒకవేళ లేఅవుట్ అప్రూవల్ ఉంది అంటే ఫైన్, ఒకవేళ లేదు అంటే కొంతమంది ఏం చేస్తారు తర్వాత కన్స్ట్రక్షన్ టైంలో అప్లై చేసుకుంటారు. సో వన్స్ ద లేఅవుట్ అప్రూవల్ ఈజ్ ఇన్ ప్లేస్, ఓకే, నెక్స్ట్ కమ్స్ ఒక మనం బిల్డింగ్ కట్టాలి అంటే ప్లాన్ అండ్ పర్మిషన్ కి మనం అప్లై చేయాలి. సో అగైన్ డిపెండ్స్ ఆన్ ద లొకాలిటీ, ఆ ప్రాపర్టీ ఏ లొకాలిటీలో వస్తుంది, వెదర్ ఇట్ కమ్స్ అండర్ మున్సిపల్ లిమిట్స్ లేదంటే అది గ్రామ పంచాయత్ లిమిట్స్ లో వస్తుందా, అదొకటి ఉంటుంది. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు కొన్ని ఫర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ ఏం స్టార్ట్ అయిందంటే, ఈవెన్ ఇఫ్ అ ప్రాపర్టీ గ్రామ పంచాయత్ లిమిట్స్ లో వచ్చినా స్టిల్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ మున్సిపల్ లిమిట్స్. సో మనకి 2 అప్రూవల్స్ కావాలి. మనకు గ్రామ పంచాయత్ లిమిట్స్ అప్రూవల్స్ కూడా తీసుకోవాలి ఫ్రమ్ ది కన్సర్న్డ్ అథారిటీ, మళ్ళీ మనం మున్సిపల్ దగ్గర కూడా అప్రూవల్ తీసుకోవాలి. సో ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ఏ లొకేషన్ లో కస్టమర్ ప్లాన్ చేస్తున్నారు, వాళ్ళ బడ్జెట్ ఏంటి. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద బడ్జెట్, ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ ఒక గ్రామ పంచాయత్ ప్రాపర్టీ ఒక కొంచెం డెవలపింగ్ ఏరియాలో అవుట్స్కర్ట్స్ లో తీసుకుంటున్నారు అంటే వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు ఏదైనా ప్రైమ్ సిటీలో కావాలి అంటే దెన్ కాస్టింగ్ విల్ బి వెరీ హై. వన్ సైడ్ ఈస్ కాస్టింగ్, ఇంకో సైడ్ ఏంటంటే ఇది అప్రూవల్స్ అవన్నీ మ్యాండేటరీ ఉంటాయి ఒకసారి మున్సిపల్ లిమిట్స్ లో వస్తే. ఇంకోటి ఏంటంటే అది అప్రూవల్స్ మనం ముందే తీసుకోవాలి అలా ఏం లేదు. సో ఇన్ కేస్ ఇప్పుడు ఈ అప్రూవల్స్ అప్లై చేయాలి అంటే కస్టమర్స్ ఏంటంటే ఈవెన్ దే కెన్ ఇనిషియలీ అప్లై. అది ఒకసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఒక స్టేజ్ వరకు వచ్చి లేదంటే టోటల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ కూడా అయిపోయింది, వాళ్ళు ఎప్పుడైనా రెగ్యులరైజేషన్ స్కీమ్ కి అప్లై చేయొచ్చు. ల్యాండ్ కి సెపరేట్ ఉంటుంది LRS అని, ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్.
బిల్డింగ్ కి BRS అని ఉంటుంది, బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ అని. సో ఇది వాళ్ళు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. సో అది అప్లై చేసేటప్పుడు ఒక 10,000 అప్లికేషన్ ఫీజ్ కట్టి వాళ్ళు ఆన్లైన్ ప్రాసెస్ వాళ్ళు అప్లై చేయవచ్చు. సో ఇది జనరల్ గా గవర్నమెంట్ ఎలా చేస్తుందంటే దానికి ఒక పర్టికులర్ విండో ఉంటుంది ఫర్ గవర్నమెంట్ అప్రూవల్స్ చేయడానికి. సో నోటిఫికేషన్ ఆ పర్టికులర్ విండో ఓపెన్ అయినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అప్లికేషన్స్ అన్ని స్క్రూటినైజ్ చేసి సైట్ విజిట్ చేపించి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ Okay. ఇప్పుడు ఇన్ కరెంట్ సినారియోలో ఇప్పుడు గవర్నమెంట్ కి కూడా ఇప్పుడు ఫండ్స్ కావాలి. సో దే ఆర్ ఆల్సో వెరీ ప్రోయాక్టివ్. అంటే ఇప్పుడు వాళ్ళు అంతా ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది. ముందులాగా ఎవరికి ఏం క్లారిటీ లేకుండా ఏం లేదు. ఎవరికైనా మనం అప్లై చేయాలి అంటే వాళ్ళు డైరెక్ట్లీ వెబ్సైట్ లో వెళ్ళి చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో మనం ఏమైనా అప్లై చేయాలి అంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. లైక్ తెలంగాణ BRS.in, తెలంగాణ LRSBRS.in అన్నట్టు. సో దాంట్లో వెళ్తే మనకు చాలా డీటెయిల్ గా అక్కడ అన్ని స్లాబ్స్ ఉంటాయి. అంటే Okay. ఏ పర్టికులర్ లేఅవుట్ కి ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత ఉంది, ఆ పర్టికులర్ ల్యాండ్ ఎక్స్టెంట్ కి ఎంత పర్సెంటేజ్ కట్టాలి, ఆ ఫీజు ఎలా క్యాల్కులేషన్ ఎలా ఉంటుంది. ఇంకా ఆటోమేటెడ్ క్యాల్కులేటర్స్ కూడా ఉన్నాయి అక్కడ. అక్కడ వెళ్ళి మనం బేసిక్ ఇన్పుట్స్ అక్కడ ఇచ్చేస్తే మనకు ఆ చార్జెస్ అంతా క్లారిటీ అంతా వచ్చేస్తుంది. ఓకే. సో ఐ థింక్ ఇన్ దిస్ ఇవాళ రేపు ముందులాగా అంతా కాంప్లికేటెడ్ ఏం లేదు, అంతా మనకు ఆన్లైన్ ఉంది. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది కస్టమర్స్ కి మనం మీరు డైరెక్ట్లీ ఆన్లైన్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ముందులాగా ఆఫీస్ కి ఒక 10 సార్లు తిరగాలి, అవన్నీ కష్టాలు ఇప్పుడు లేవు ముందులాగా. ఐ థింక్ Okay. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో కస్టమర్స్ షుడ్, అండ్ ఇన్ఫాక్ట్ యాజ్ అ కంపెనీ ఈవెన్ వీ వాంట్ టు ఎంకరేజ్ పీపుల్ టు అప్లై. సరే ఇప్పుడు ఇది కంపల్సరీ మనకు లేఅవుట్ అప్రూవల్స్ కావాలి, అప్పుడే లోన్ ఇస్తామని అలా ఏం లేదు. బికాస్ ఐ థింక్ బీయింగ్ NBFC ఆర్ బీయింగ్ అ ఫైనాన్స్ కంపెనీ వీఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ అన్లైక్ బ్యాంక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాక్యుమెంటేషన్. సో మనం ఏం చేస్తామంటే కస్టమర్ కి ప్రాసెస్ అంతా చెప్తాము, కానీ వీ వుడ్ డెఫినెట్లీ ఎంకరేజ్ దెమ్ టు అప్లై ఫర్ దిస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అట్లీస్ట్. ఏంటంటే Okay. వాళ్ళకి అట్లీస్ట్ ఫ్యూచర్ లో అయినా వాళ్ళకి పనికి వస్తుంది. ఓకే. ఎండ్ ఆఫ్ డే అది వాళ్ళ సొంత ఇల్లు, దట్స్ ఎ డ్రీమ్ హౌస్. సో రైట్. వై నాట్ స్పెండ్ సమ్ మనీ టువర్డ్స్ డాక్యుమెంటేషన్. అది ఓకే. ఎప్పుడైనా దేనికైనా ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ పర్మిషన్స్ ఉంటేనే ఇట్ ఇస్ ఆల్వేస్ సేఫ్. సో కస్టమర్స్ ని సో మనం కూడా కస్టమర్స్ కి ఏం చెప్పాలంటే వాళ్ళు మన ఆఫీస్కి వచ్చినప్పుడు లేకపోతే లోన్ కోసం అప్లై చేసినప్పుడు మనము అడ్వైస్ కస్టమర్ కి ఏం అడ్వైస్ ఇస్తున్నామంటే ఆల్వేస్ ప్లీజ్ అది అప్లై చేయండి, పర్మిషన్ రెగ్యులైజ్ చేసుకోండి, గెట్ ది రైట్ పర్మిషన్స్ ఇన్ ప్లేస్. ఇన్ఫాక్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్, ఇప్పుడు అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. కస్టమర్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్లాట్స్. సో ఆ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఎట్లున్నాయంటే ఒక సెకండ్ ఫ్లోర్ వరకు పర్మిషన్ ఉంటుంది. ఓకే, థర్డ్ లాస్ట్ 2 floors కి పర్మిషన్ ఉండదు. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే బిల్డర్ కి కూడా మా కంపెనీ తరఫు నుంచి బ్రాంచ్ మేనేజర్స్ మాట్లాడి కౌన్సిల్ చేస్తున్నారు. ఏంటంటే సార్ ఇట్లా మీరు అప్లై చేసుకోండి, చార్జెస్ మీరు అనుకున్నట్టు అంత ఎక్కువ లేదు. అండ్ ఎనీవేస్ బిల్డర్స్ కి అయితే అంత తెలుసు, మనం చెప్పే ఇంకా వాళ్ళే మనకు అన్ని గైడెన్స్ ఇస్తారు. కరెక్ట్. సో కానీ ఏంటంటే వాళ్ళు జస్ట్ ఇప్పుడు ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు దే ఆర్ మోర్ ఇంటూ సేల్స్. కానీ మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కానీ ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి మనం ట్రెండ్ చూసేది ఏంటంటే బిల్డర్స్ కూడా చాలా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు అప్లై ఫర్ ఆల్ దిస్. వాళ్ళు కూడా అవేర్నెస్ పెరిగిపోయింది. వాళ్ళు దే ఆల్సో వాంట్, అందరు కూడా అనుకుంటున్నారు మనం రెగ్యులైజ్ చేసుకుందాము, మనం పర్మిషన్ తీసుకొని కట్టుకుందాము అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఇఫ్ యూ సీ ఇన్ AP మార్కెట్, ఇది గవర్నమెంట్ చేంజ్ అయినాక ఇమ్మీడియట్ స్టెప్స్, ఇది కన్స్ట్రక్షన్ లో కొంచెం ఫోకస్ వచ్చినప్పుడు ఏమైంది, ఆల్ కన్స్ట్రక్షన్స్ వెరెవర్ పర్మిషన్స్ వాజ్ నాట్ దేర్, ఇది అప్రూవల్స్ లేకుండా చూసుకొని వాళ్ళు ఒక సర్వే చేసి అందరికి నోటీస్ ఇచ్చారు. సడన్ గా మార్కెట్ లో ఒక పానిక్ వచ్చేసింది, అరే మనకు నోటీస్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఏమైతుంది అన్నట్టు ఒక పానిక్ వచ్చింది. బట్ గవర్నమెంట్ at the end of the day government is also just trying to regularize అంతే. గవర్నమెంట్ ఏంటంటే ఒక ప్రాసెస్ వాళ్ళకి చెప్తున్నారు, నోటీస్ ఒకవేళ వచ్చింది అంటే దిస్ నథింగ్ టు వరీ. ఇప్పుడు కస్టమర్ ఏంటంటే అరే నోటీస్ వచ్చింది అని వాళ్ళు కొంచెం టెన్షన్ పడతారు. బట్ యాక్చువల్ గా ఫ్యాక్ట్ ఏంటంటే నోటీస్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేషన్. ఏంటంటే ఇట్లా మీరు లేఅవుట్ కి అప్లై చేయలేదు. సో అది మనం ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి మనం టైం కి అది అప్లికేషన్ ఫైల్ చేస్తే we have so many మన existing customers కే ఉంది, so many people got approvals. Okay. So I think that is a very positive point for us to take it. Okay. And ఇది
పెద్ద కష్టమైన పని కూడా కాదు, ఆన్లైన్ అప్లై చేస్తే వచ్చేస్తుంది కాబట్టి కస్టమర్స్ అదే. కూడా నాట్ ఫీల్ అంటే పెద్ద పని మనం గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరగాలి పర్మిషన్స్ కోసం అనేది లేదు అసలు. ఇప్పుడు బోత్ ఏపీ అండ్ తెలంగాణ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఆన్లైన్. ఓకే. సో ఇప్పుడు వ్యూవర్స్ అందరికి ఇంకొక విషయం, ఇప్పుడు మీకు ఏమైనా కూడా క్వైరీస్ కానీ ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే, ప్రశ్నలు కానీ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చేయండి. మేము లాస్ట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ అనేది కూడా ఉంటుంది. సో దాంట్లో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. సో మనకి ఇప్పటిదాకా మనం డిజైన్ చేసుకున్నాము, ఏ విధంగా రా మెటీరియల్స్ ప్రొక్యూర్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ చేసుకున్నాము. దీని తర్వాత మనకి నెక్స్ట్ కనిపించేది ఛాలెంజెస్, అంటే మనకి కనిపించే ఇబ్బందులు. ఇబ్బందులు అనేవి ముందే కనుక్కోగలిగితే, ఏవేవి ఉండగలుగుతాయి అనేది కనుక తెలుసుకోగలిగితే తర్వాత మనకి ఈజీ అవుతుంది ఆ ప్రాసెస్ అనేది. సో అందులో మనకి ఇల్లు కట్టుకునేటప్పుడు మీకు ఏ ఇబ్బందులు ఉండే ఛాన్సెస్ అని చెప్పగలరు సార్ మీరు? సో ఇప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే మన ఇట్ ఆల్వేస్ బాయిల్ డౌన్ టు మనీ, బడ్జెట్. కరెక్ట్. సో మనం కరెక్ట్ గా బడ్జెట్ పెట్టుకుంటే అంత ఛాలెంజెస్ రాపోవచ్చు. బట్ చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము చాలా మంది ఏం చేస్తున్నారంటే 50% కట్టేసుకొని దాని తర్వాత సడన్ గా బడ్జెట్ సరిపోవట్లేదు అని అప్పుడు లోన్ కోసం వెళ్తున్నారు. అప్పుడు ఏమైపోతుందంటే 2 months 3 months కన్స్ట్రక్షన్ అయిపోతుంది. రైట్. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలి, మనం ఓన్లీ 10-20% పెట్టుకోండి. మీ డౌన్ పేమెంట్ ఓన్లీ 10-20% పెట్టుకొని మిగతాదంతా మీరు ఫస్ట్ లోనే లోన్ అప్లై చేసుకోండి. లోన్ మీకు లోన్ రాగానే ఇట్ ఈస్ నాట్ దట్ అంతా మొత్తం ఒకసారి మీకు డిస్బర్స్ అయిపోతుంది, మీకు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోతుంది, అట్లాంటిది ఏం లేదు. మీరు ఎంత కట్టుకుంటే దాని మీదే అంతే మీరు ఎంత డ్రా చేసుకుంటే, మీరు ఎంత అకౌంట్ నుంచి మీరు ఎంత డ్రా చేసుకుంటే దాని మీదే మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. సో పీపుల్ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. ఏంటంటే మనము కట్టేసిన తర్వాత మనం లోన్ అప్లై చేద్దాము, మనం లోన్ అప్లై చేస్తే మనకి లోన్ శాంక్షన్ అయిన తర్వాత మొత్తం మనకి ఈఎంఐ స్టార్ట్ అయిపోతుంది, మనకి బర్డెన్ స్టార్ట్ అయిపోతుంది, అట్లాంటిది ఏం లేదు. ఇదే రాంగ్ నోషన్స్ అన్ని. మనము 20% మార్జిన్ పెట్టుకొని మనం లోన్ అప్లై చేసేసి లోన్ వచ్చిన తర్వాత మన అకౌంట్ లోనే డబ్బులు ఉండిపోతాయి. మనం ఎప్పుడు అకౌంట్ డబ్బులు వాడిన తర్వాతనే మనం ఆ డబ్బుల మీదనే ఇంట్రెస్ట్ కడతాము. మనం ఎంత వాడతామో అంతే దాని మీద ఇంట్రెస్ట్ కడతాము. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనము ఇప్పుడు స్టేజ్ వైజ్ తీసుకుంటే మనము ప్లింత్ అంటాం దాన్ని, ఏది మన బేస్మెంట్ ఇది దాన్ని ప్లింత్ అంటాం. కరెక్ట్. ఆ ప్లింత్ తర్వాత మన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వాళ్ళు 30% రిలీజ్ చేసేస్తారు అమౌంట్. రైట్. ఆ 30% ఎంత రిలీజ్ చేశారో ఆ 30% మీదే ఇంట్రెస్ట్ పడుతుంది. ఇప్పుడు 10 lakhs లోన్ శాంక్షన్ అయిపోయింది అనుకోండి, 30% మనం డ్రా చేసాం దాంట్లో, అంటే 3 lakhs డ్రా చేసాము. ఆ 3 lakhs మీదే మనకి ఇంట్రెస్ట్ పడుతుంది, నాట్ ఆన్ 10 lakhs. సో ఆ నోషన్ నుంచి బయటకు వచ్చి మనము ఇట్ విల్ ఎన్షూర్ దట్ మనం ఎప్పుడు ఫండ్స్ షార్టేజ్ ఉండదు. కరెక్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో అలాంగ్ విత్ దట్ మీరు చెప్పినట్టు ఫినాన్షియల్ ఇబ్బందులు ఇలాంటివి ఉన్నట్టు రీసెంట్ గా కరోనా తర్వాత కానీ ఇప్పుడంతా వర్క్ చేసే వాళ్ళందరూ వర్కర్స్ అందరూ వాళ్ళ నేటివ్ ప్లేసెస్ కి వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ అండి, ఇది అన్ప్రెసిడెంటెడ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ ఈవెన్ అసలు ఎవరు అనుకోని సిచ్యువేషన్ ఇది. మనం కాదు, ఎవరు కాదు, హోల్ వరల్డ్ ఇట్లా ఎఫెక్ట్ అవుతుందని అసలు ఎవరు అనుకోలేదు. కరెక్ట్. వరల్డ్ అసలు స్టాండ్ స్టిల్ లో ఇప్పటి వరకు 2 months స్టాండ్ స్టిల్ లో వరల్డ్ ఎప్పుడు రాలేదు ఇన్ హ్యూమన్ హిస్టరీ ఇప్పటి వరకు. రైట్. ఈవెన్ ఇన్ లాస్ట్ 100 years బ్యాక్ ఆల్సో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా ఇంత లాక్డౌన్ ఇంత సివియర్ గా ఎప్పుడు లేదు. అండ్ ఇన్ సచ్ ఫాస్ట్ మూవింగ్ పేస్ వరల్డ్ లో 2 months లాక్డౌన్ అనేది ఎవరు చూడలేదు. కానీ ఇరగని ఇది అనమాట ఇది. రైట్. సో ఈ సిచ్యువేషన్ అనేది ఎస్ ఇట్ ఈస్ కొంచెం చాలా మందికి కొంచెం డిఫికల్టీ ఫేస్ అయింది. ఏంటంటే సడన్ గా వర్కర్స్ అందరు వెళ్ళిపోయారు. రైట్. ఎందుకంటే వర్కర్స్ అందరూ దే విల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ నుంచి వస్తారు. సో వర్కర్స్ వెళ్ళిపోవటమును, వాళ్ళు పాపం వర్కర్స్ కూడా దేవర్ ఇన్సెక్యూర్, వాళ్ళకి పాపం ఉండటానికి లేదు, తినటానికి లేదు. సో వాళ్ళందరూ విలేజెస్కి వెళ్ళిపోవటము ఇవన్నీ జరిగినాయి. బట్ లాస్ట్ 1 month నుంచి మనం చూసేది ఏంటంటే కన్స్ట్రక్షన్ మళ్ళీ పికప్ అవుతుంది. పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్, అంటే వాళ్ళు ఎవ్రీబడి ఈస్ కమింగ్ బ్యాక్ టు ద జాబ్స్. రైట్. స్లోగా స్టడీగా కన్స్ట్రక్షన్ మళ్ళీ పికప్ అయిపోతుంది.
మేమేం చూస్తున్నామంటే హోప్ఫుల్లీ జూలై నుంచి మళ్ళీ ఇంకా కొంచెము ఇంకా బెటర్ సిచ్యువేషన్ అవుతుంది. అండ్ హోప్ఫుల్లీ బై అక్టోబర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా మళ్ళీ బ్యాక్ టు యాక్షన్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ దినేష్, దీంట్లో జస్ట్ టు గివ్ యూ అన్ ఇన్పుట్, ఇప్పుడు ఇంపాక్ట్ కూడా నువ్వు చూస్తే చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో దాని మీద మనకు ఇంపాక్ట్ బిల్డర్స్ కి కనిపించింది. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాజెక్ట్స్ లో ఆ మాస్ వర్కర్స్ గానీ, అది వేరే స్టేట్ నుంచి వాళ్ళు వచ్చి రావడం, అక్కడ ఉండడం అవన్నీ ఉంటాయి. కానీ ఇఫ్ యూ లుక్ అట్ ఇండివిజువల్ కన్స్ట్రక్షన్స్ కదా, ఈ ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్స్, చిన్న ఇండివిజువల్ కన్స్ట్రక్షన్స్, సెల్ఫ్ కన్స్ట్రక్షన్స్, సో ఇక్కడ మనకు వీళ్ళు అంతా ఈ కాంట్రాక్టర్స్ గానీ, ఈ మేస్త్రీలు గానీ, వీళ్ళకి ఇక్కడ అది ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గర స్టాఫ్ ఉంటుంది. అంటే వీళ్ళు చిన్న మేస్త్రీలకి ఏం పెద్ద ఇంపాక్ట్ రాలేదు. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ ఓన్ కస్టమర్స్. మనం ఎవరికో కన్స్ట్రక్షన్ లోన్స్ ఇచ్చాము, సో చాలా కస్టమర్స్ మనకు డిస్బర్సల్స్ గురించి ఫాలో అప్ చేస్తుంది. లైక్ ఇన్ఫాక్ట్ వాట్ వాజ్ వెరీ ప్లెజెంట్ సర్ప్రైజ్ టు అస్ వాజ్, మన ఆర్ఎం వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేసుకొని చూస్తే అది కన్స్ట్రక్షన్ లో ప్రోగ్రెస్ కూడా ఉండే. సో కన్స్ట్రక్షన్ లో ప్రోగ్రెస్ ఉండే అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ అన్నట్టు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరుగుతుంది అని. సో ఈ ఇంపాక్ట్ మనకు వచ్చింది పెద్ద ప్రాజెక్ట్స్ మీద, ఈ చిన్న ప్రాజెక్ట్స్ మీద రాలేదు. లాక్డౌన్ అయిన దగ్గర నుంచి మనకి దినేష్ మనం చూస్తే మన బ్రాంచెస్ మనం ఓపెన్ చేసిన దగ్గర నుంచి లాట్ ఆఫ్ కస్టమర్స్ మన దగ్గరకు వచ్చి మాది ఇంతవరకు ఈ స్టేజ్ లో కన్స్ట్రక్షన్ అయిపోయిందండి, ఇంతవరకు చేస్తున్నాము, మాకు రిలీజ్ చేయండి, ఇంకా ఫండ్స్ రిలీజ్ చేయండి, మనకు రిక్వెస్ట్ రోజు వస్తున్నాయి రిక్వెస్ట్. సో అంటే మన లాంటి అంటే మన సెగ్మెంట్ కస్టమర్స్ కి, మన కస్టమర్స్ కి అంత ఇంపాక్ట్ పడలేదు. ఇమ్రాన్ పెద్ద ప్రాజెక్ట్స్ కి చాలా ఇంపాక్ట్ పడింది. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఇల్లు కన్స్ట్రక్షన్ బేసిక్స్ దగ్గర నుంచి మనం ఎలా మొదలెట్టుకోవాలి, దాని తర్వాత ఏ అప్రూవల్స్ తీసుకోవాలి, అరేంజ్మెంట్స్ తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకున్నాం కదా సార్. సో వీటన్నిటిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీరు చెప్పింది ఏంటంటే ఫండ్స్ అరేంజ్మెంట్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ టాస్క్ అన్నట్టు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు సొంత డబ్బులు ఉంటే, సేవింగ్స్ ఉంటే వాళ్ళంతా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, ఈజీగానే కట్టుకుంటారు. ఒకవేళ బయట ఎవరి దగ్గర అప్పు తీసుకోవాలనుకుంటే, సో బయట ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఒక పెద్ద ఇండస్ట్రీ లాగే ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, వీళ్ళంతా కూడా లోన్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళని ఎవరు మంచి వాళ్ళు, ఎవరి దగ్గర లోన్ తీసుకోవాలి, నాకు అసలు కంప్లీట్ ఐడియా లేదు, అసలు ఫినాన్షియల్ నాలెడ్జ్ అనేది లేదు. ఇప్పుడు ఐ థింక్ హియర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దినేష్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ, కంపెనీస్ ఒక 70% కానీ లేదంటే 80% వాట్ ఎవర్ ఇట్ ఇస్ డిపెండింగ్ ఆన్ ది ప్రోడక్ట్ ఇస్తారు. సో కొంతమంది మిస్టేక్ ఏం చేస్తారంటే, అది మార్జిన్ మనీ మనం మాట్లాడేది టిపికలీ మనకి ఏం కావాలి అంటే కస్టమర్ సేవింగ్స్, కస్టమర్ వచ్చి మనకి మార్జిన్ ఇవ్వాలి. కొన్ని కస్టమర్స్ ఏం చేస్తారు, ఆ మార్జిన్ మనీ కూడా వాళ్ళు లోన్ తీసుకుంటారు. ఐ థింక్ దట్స్ అ బిగ్ మిస్టేక్ వాట్ పీపుల్ డూ, బికాస్ వాళ్ళు ఏంటంటే దానికి సపరేట్ ఇన్స్టాల్మెంట్ కట్టాలి. ఎందుకంటే పర్సనల్ లోన్స్ అండ్ ఆల్ కమ్ ఎట్ హై కాస్ట్. అది వాళ్ళు ఆర్గనైజ్డ్ ఫైనాన్సింగ్ తీసుకొని లేదంటే వాళ్ళు బయట ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర తీసుకున్నా చాలా ఎక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్. సో దానికి మంత్లీ అబ్లిగేషన్ ఉంటుంది, మళ్ళీ సపరేట్ గా మన ఇది హోమ్ లోన్ ఒక సపరేట్ అబ్లిగేషన్ ఉంటుంది. కస్టమర్ ఏదో కన్స్ట్రక్షన్ టైంలో వచ్చి అది హడావడిలో వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ప్రైవేట్ ఫైనాన్సింగ్ తీసుకొని అది షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ కి వాళ్ళు అయిపోతుంది, కానీ లాంగ్ టర్మ్ లో ఇది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే అది మంత్లీ వాళ్ళు కట్టాలి మనీ. సో మీరు చెప్పినట్టు ఏదైతే పర్సనల్ లోన్స్ కానీ ఇలా తీసుకొని హోమ్ లోన్స్ కింద అలా వాడేసుకుంటారో, సో ఇదంతా కొద్దిగా నాకు అనిపిస్తుంది కొద్దిగా బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ ఇలాంటి వాటి మీద నాలెడ్జ్ లేకపోవడం వల్ల, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వన్ ఈజ్ ఇన్ఫర్మేషన్, వన్ ఈజ్ ఏంటంటే వాళ్ళ సేవింగ్స్ అంతా ఎక్కువ లేవు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు వాళ్ళకి కొంచెం బఫర్ అమౌంట్ అని ఉండేది. లైక్ ఇప్పుడు క్లాసిక్, ఇప్పుడు మనం కొంచెం టైం ముందే మనం ఈ కరోనా ఫేజ్ గురించి మాట్లాడుతున్నాం. ఐ థింక్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఎవరి దగ్గర బఫర్ అమౌంట్ అన్నట్టు లేదు. నార్మల్ సాలరీ ని పక్కన పెడితే పీపుల్ ఆర్ సాలరీడ్, ఆర్ గెటింగ్ ప్రాపర్, వాళ్ళ అకౌంట్ లో సాలరీ క్రెడిట్ వస్తుంది, దే ఆర్ వర్కింగ్ సమ్ ఫర్ ప్రాపర్లీ, క్యాట్ కంపెనీస్ కి పనిచేస్తున్నారు, వాళ్ళకేం ఇంపాక్ట్ లేదు. కానీ ద అదర్ సెగ్మెంట్ వేర్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ ఇండస్ట్రీస్, క్యాష్ సాలరీడ్ ఉన్నారు, వాళ్ళు ఇండస్ట్రీస్ లో పనిచేస్తారు. ఇప్పుడు 2 months అంతా ఇండస్ట్రీస్ క్లోజ్డ్ ఉండే, సో హార్డ్లీ 50% పీపుల్ కి సాలరీ వచ్చింది, 50% వాళ్ళకి అసలు సాలరీ రాలేదు. కరెక్ట్. సో ఇప్పుడు వాళ్ళు
జస్ట్ ఇమాజిన్ సిచ్యువేషన్, వాళ్ళు బయట ప్రైవేట్ ఫైనాన్సింగ్ తీసుకొని ఉంటే ఓకే, మళ్ళీ ఈ లోన్ సపరేట్ గా కట్టాలి, చాలా బర్డెన్ అయిపోతుంది. అందుకే బఫర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎట్లా చేయాలంటే దినేష్, సో నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఇంకో జస్ట్ టు అడప్ ఆన్ ద పాయింట్ ఏంటంటే, టు చూస్ ద రైట్ కంపెనీ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, హౌ టు చూస్ ద రైట్ కంపెనీ, కొంచెం రిసర్చ్ చేయాలి. రైట్, బికాస్ ఎందుకంటే ఇఫ్ యూ గెట్ ద రైట్ కంపెనీ విచ్ ఇస్ గివింగ్ యూ ద రైట్ కైండ్ ఆఫ్ లోన్, విచ్ ఇస్ గివింగ్ యూ ద కరెక్ట్ కైండ్ ఆఫ్ లోన్, అండ్ విచ్ ఇస్ గివింగ్ యూ ద కరెక్ట్ బెనిఫిట్స్, దెన్ నీకు అసలు ప్రాబ్లం ఉండదు. నువ్వు తప్పు కంపెనీ చూస్ చేసుకున్నావు అనుకో, వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే లోన్ అమౌంట్ తక్కువ ఉంటుంది, లేకపోతే నథింగ్ విల్ మ్యాచ్. రైట్, సో నీకేంటంటే యూ హ్యావ్ టు చూస్ ద రైట్ కైండ్ ఆఫ్ కంపెనీ విచ్ గివ్స్ యూ అన్ని నీకు సరిపోయేటట్టు ఉండాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్ని కంఫర్టబుల్ గా ఉండాలి, ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అందరికి ఏంటంటే బ్యాంక్స్ నుంచి లోన్స్ రావు. క్యాష్ సాలరీ, ఇమ్రాన్ అన్నట్టు క్యాష్ సాలరీలు ఉన్నారు, బ్యాంక్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బ్యాంక్స్ నుంచి లోన్స్ రావు. రైట్, సో వాళ్ళు బ్యాంక్ చుట్టూ తిరిగితే టైం వేస్ట్ ఉంటుంది, ఇంకేం లేదు. ఇంకోటి జస్ట్ టు యాడ్ టు అరుణ్స్ పాయింట్, ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ఈ సెగ్మెంట్స్ కానీ ప్రాపర్టీస్కి వస్తే, స్పెషల్లీ ఇప్పుడు మనం సెల్ఫ్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతామని చెప్తున్నాను నేను. మనం ఎక్కువ చేసే సెల్ఫ్ కన్స్ట్రక్షన్స్ మెజారిటీ అన్ని ఏ కేటగిరీలో వస్తాయి? 100 గజాలు తక్కువ ఉండాలి. సో ఆ కేటగిరీ మన దగ్గర చాలా ఎక్కువ ఉంది ఈ ఇండివిజువల్ సెల్ఫ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో. సో అలాంటి ప్లాట్స్ కి బ్యాంక్స్ ఇయ్యరు. ఓకే, ఓన్లీ ఫైనాన్స్ కంపెనీస్ చాలా యాక్టివ్ ఉన్నాయి దీంట్లో. మళ్ళీ దాంట్లో స్పెసిఫిక్ ఫైనాన్స్ కంపెనీస్ చాలా పర్టికులర్ గా చూసుకొని ఇస్తారు. సో ఇప్పుడు ఫ్రమ్ అ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనకు ఇప్పుడు 75 స్క్వేర్ యార్డ్స్ వరకు అసలు శాంక్షన్ ప్లాన్ అవసరం లేదు అకార్డింగ్ టు ద గవర్నమెంట్. అండ్ యాజ్ పర్ ద లేటెస్ట్ నార్మ్స్ చూసుకుంటే ఏంటంటే, డైరెక్ట్లీ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసింది, వేర్ కస్టమర్స్ కెన్ డైరెక్ట్లీ లాగిన్ హూ ఆర్ లుకింగ్ ఎట్ లెస్ దాన్ 100 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు డైరెక్ట్లీ దాంట్లో లాగిన్ చేసి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫర్ అ ఫార్మల్ శాంక్షన్ ప్లాన్ అట్ అ వెరీ నార్మల్ కాస్ట్ వాళ్ళకి వచ్చేస్తుంది. సో ఇలాంటి ప్రాపర్టీస్ కి దేర్ విల్ బి సమ్ ప్రీమియం విచ్ విల్ బి చార్జ్డ్. సో మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నాము అంటే ఆ స్పెసిఫిక్ మనం సెగ్మెంట్ చూసుకునే చేస్తున్నాం. అరుణ్ చెప్పినట్టు అది క్యాష్ సాలరీడ్ ఎంప్లాయీస్ కానీ, లేదంటే చిన్న బిజినెస్ మెన్ కానీ, ఆర్ ప్రాపర్టీస్ లో ఎవరు ఇది లెస్ దాన్ 100 స్క్వేర్ యార్డ్స్ కేటగిరీలో వస్తున్నారు. బట్ దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ ప్రాపర్టీస్. కానీ ఏంటంటే ఇది కొంచెం మార్కెట్ లో ఆ ట్రెండ్ ఉంది. సో బేస్డ్ ఆన్ దట్ మేము కేస్ స్పెసిఫిక్ గా వెళ్ళి ఆ కరెక్ట్ ఏ కస్టమర్ కి ఏ సెగ్మెంట్ ఏ ప్రాపర్టీ అదంతా చూసుకొని కరెక్ట్ గా ప్రైసింగ్ అకార్డింగ్లీ ఇస్తాం మేము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇదివరకు ఈ కస్టమర్స్ అసలు దే కుడ్ నెవర్ బిల్డ్ అ హౌస్. వాళ్ళ పాపం దే కుడ్ నెవర్ హ్యావ్ దర్ డ్రీమ్ హౌస్. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ బ్యాంక్స్ ఉండేది. కరెక్ట్, బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్స్ విల్ సే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళ పేపర్ వర్క్ ఇంత అడుగుతారు, అసలు లోన్సే రావు. కస్టమర్ విల్ నెవర్, అసలు వాళ్ళకి ల్యాండ్ ఉంటుంది పాపము, లెస్ దెన్ 100 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంటుంది, వాళ్ళు కట్టుకోవడానికి ఫండ్స్ ఉండవు. సో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు దే హావ్ టు గో టు ప్రైవేట్ ఫైనాన్సర్. ప్రైవేట్ ఫైనాన్సర్ చాలా ఎక్కువ చార్జ్ చేస్తారు, ప్లస్ చాలా ఉంటాయి దాంట్లో. అన్ఆర్గనైజ్ కాబట్టి ప్రొఫెషనల్ గా లేరు. ఇక్కడ ఏంటంటే మనము వీఆర్ అండర్ ఎన్హెచ్బి, వీఆర్ అండర్ ఆర్బిఐ. రైట్, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ వెరీ క్లియర్. రైట్, సో ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ ఇప్పుడు కస్టమర్ కి మనం ఏంటంటే చాలా ఈజీగా చేసినాం అనమాట. కస్టమర్స్ నెవర్ బిల్డ్ అ హౌస్ ఎర్లియర్ హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ యాజ్ పర్ బ్యాంక్ ఆర్ ఎలిజిబుల్ యాజ్ ఫర్ us. We are actually providing a solution for everybody to build their house, not buy a dream house. అది ఆ కాన్సెప్ట్ మనది. ఓకే, సో ఇప్పుడు ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు మన పాండమిక్ సిచ్యువేషన్ లైక్ ఇప్పుడు కరోనా వైరస్ ఇవన్నీ ఇంపాక్ట్ అయిన తర్వాత బయట టాక్ ఎలా ఉందంటే, బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ ఇవి పాలసీస్ అనేవి కొద్దిగా స్ట్రిక్ట్ చేశారు అన్నట్టు బయట ఒక రూమర్ అనుకోవచ్చు ఒక రకంగా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఫ్యాక్ట్ చెప్పాలంటే దినేష్, ఇంపాక్ట్ అయితే ఉంది. ఇట్ ఈస్ నాట్ అ రూమర్ టు బి ఫ్రాంక్. ఐ థింక్ ఆ క్లారిటీ అందరికి ఉండాలి.
ఈ సిచ్యువేషన్ మనం ఎవ్వరు అనుకోలేదు ఇది వస్తుంది అని. సో దీనివల్ల ఏమైంది, కొన్ని సెగ్మెంట్స్ చాలా ఇంపాక్ట్ అయినాయి. లైక్ కొంత సేపు ముందు నేను మాట్లాడే సెగ్మెంట్స్ లైక్ ఇండస్ట్రీస్ లో పనిచేసేటోళ్ళు, షాప్ కీపర్స్, ఈ టోటల్ లాక్డౌన్ లో అంతా షాప్ అంతా క్లోజ్ చేసుకొని కూర్చున్నారు ఇంట్లో. వీళ్ళకి కంపల్సరీ ఒక క్యాష్ ఫ్లో గానీ వాళ్ళ ఇన్కమ్ స్ట్రీమ్ గానీ అంతా డెఫినెట్లీ ఇంపాక్ట్ ఉంది. సో దాని ప్రకారంగా ఒక కంపెనీ వాళ్ళ పాలసీ కొంచెం చేంజ్ చేయడం, అది నేను తప్పు చెప్పాను. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ బీయింగ్ షూర్. అంటే మ్యూచువల్ బెనిఫిట్ ఉండాలి, కస్టమర్ కి మనం బర్డెన్ చేయొద్దు. మనకు తెలుసు కస్టమర్ ఇంపాక్ట్ అవుతున్నారు, వాళ్ళ ఇన్కమ్ ఇంపాక్ట్ అయింది అని మనకు తెలుసు. అయినా మనం వాళ్ళకి అది ఇంకా బర్డెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ అబ్లిగేషన్ పెట్టడం అది కరెక్ట్ కాదు. సో ఐ థింక్ అది మ్యూచువల్లీ మనం చూసుకోవాలి. సో దాని ప్రకారంగా కొన్ని చేంజెస్ వస్తున్నాయి పాలసీస్ లో. సో అది ఎంతవరకు ఆ చేంజెస్ వస్తున్నాయి, ఏ కంపెనీ ఎంత స్ట్రింజెంట్ ఉంది, ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు బి ద గేమ్. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ దినేష్. ఎందుకంటే మనము ఒక పెయింట్ చేయలేము. అందరు కంపెనీస్ ఇట్లా చేస్తారు, అందరు కంపెనీస్ స్ట్రెనింగ్ చేస్తారు, స్ట్రెనింగ్ చేయలేదు, అట్లాంటిది అంటే కంపెనీ బట్టి ఉంటుంది అది. ఎవ్రీ కంపెనీ వాళ్ళ ఓన్ స్ట్రాటజీ చేసుకున్నారు. ఎవ్రీ కంపెనీ ఈస్ డూయింగ్ దర్ ఓన్ థింగ్. సమ్ కంపెనీస్ చాలా ఇంపాక్ట్ అయినాయి వాళ్ళకి. అంటే ఈ లాక్డౌన్ మూలన అంటే ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఇంపాక్ట్ అయినాయి. చాలా మందికి ఇంపాక్ట్ కాలేదు. మనం తీసుకుంటే మనం ఈ మంత్ కూడా మనం శాంక్షన్స్ చేస్తున్నాం, ఈ మంత్ కూడా మనం డిస్బర్సల్ చేస్తున్నాము. సో మనకి ఇట్స్ నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంటే మనకి వీఆర్ డూయింగ్ మన బ్రాంచెస్ అన్ని ఓపెన్ ఉన్నాయి, రైట్. మనం ఈ మంత్ కూడా శాంక్షన్ చేసాము, ఈ మంత్ కూడా మనం డిస్బర్సల్ చేస్తున్నాము. ఇన్ఫాక్ట్ వీఆర్ ఎన్కరేజింగ్ కస్టమర్స్, మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే జస్ట్ గో ఆన్లైన్, మా వెబ్సైట్ కి వెళ్ళండి, మా బ్రాంచెస్ అన్ని ఉన్నాయి, మా బ్రాంచ్ ని కాంటాక్ట్ చేయండి, మీకు లోన్ రిక్వైర్మెంట్ ఉంటే మేము విల్ బి హ్యాపీ టు సర్వీస్ యూ అని. సో కొన్ని కంపెనీస్ చేయట్లేదు వాళ్ళు. మనం ఇప్పుడు మేము లోన్స్ ఇవ్వట్లేదు ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని వాళ్ళు చెప్పేస్తున్నారు కూడా డైరెక్ట్. మనం సో డిపెండ్స్ ఆన్ ఎవ్రీ కంపెనీ టు కంపెనీ. యాజ్ ఫార్ యాజ్ హోమ్ ఫస్ట్ ఇస్ కన్సర్న్, మనకి వీఆర్ స్టిల్ గివింగ్ లోన్స్. అంటే మనం అంతా సబ్జెక్టివ్ వెళ్ళట్లేదు. పర్టికులర్ పాలసీ డిఫైన్ చేసి ఈ 1, 2, 3, 4 మనం చేయొద్దు, ఈ 1, 2, 3 మనం చేయాలి, మనం అంతా సబ్జెక్టివ్ వెళ్ళట్లేదు. వీ వాంట్ టు బి ఓపెన్, వీ వాంట్ టు బి ప్రాక్టికల్. అది కేస్ టు కేస్ బేసిస్ మీద మనం చూసుకొని, అది కస్టమర్ ఏ సెగ్మెంట్ లో అయినా ఉండని, వీ విల్ డూ అవర్ ఓన్ చెక్స్, వీ విల్ హ్యావ్ అ డీటెయిల్ డిస్కషన్ విత్ ద కస్టమర్. అది అండర్స్టాండింగ్ మనకు మంచిగా ఉంటే మనం ఏ సెగ్మెంట్ అయినా మనం ప్రొసీడ్ అవుతాం. సో వీఆర్ ఓపెన్. సో ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది జస్ట్ ఏ షార్ట్ టర్మ్ అనుకోవచ్చు. ఇంకో కొన్ని మంత్స్ వరకు ఏదైతే ఈ పాండమిక్ ఇవన్నీ తగ్గుతాయి, దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ లాక్డౌన్ నుంచి ఓపెన్ అయింది కదా, 1 month అయిపోయింది. కొంచెం ఇంకా ఒక 4-5 months దాటిన తర్వాత దినేష్, ఎకానమీ మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. సో మళ్ళీ ఎకానమీ నార్మల్ వచ్చిన తర్వాత థింగ్స్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్, అంతే. ఓకే. సో మనం కవర్ చేయాలనుకున్న మాక్సిమం కవర్ చేసాం సార్. మన లెండింగ్ ఇన్స్టిట్యూషన్ తరపున మనం వీలైనంత పాయింట్స్ వరకు మన హెల్ప్ అనేది, మన గైడెన్స్ అనేది ఇవ్వగలిగాం. సో ఒకసారి మన కింద కామెంట్స్ చూసుకుంటే చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. సో మేజర్ గా వినిపించిన క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ROI ఆర్ యూ ఆఫరింగ్? లైక్ మన ఇంట్రెస్ట్ రేట్ ఎంత? ఎవరైనా మెయిన్ గా ఫోకస్ చేస్తుంది లెండింగ్ ఇన్స్టిట్యూషన్ అంటే డైరెక్ట్ గా ROI మీదనే చూస్తున్నారు. దాని గురించి మీ ఒపీనియన్స్? ఐ థింక్ ఇఫ్ ఐ హావ్ టు ఆన్సర్, ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు చెప్పాలి అంటే మనం స్టార్టింగ్ రేంజ్ ఒక 9.5-10% నుంచి స్టార్ట్ చేసి మనం 14% వరకు వెళ్తాము. ఓకే. సో ఇప్పుడు జస్ట్ సమ్మరైజ్ మనం ఏమేమి మాట్లాడాము, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడాము. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ లెస్ దెన్ 100 square yards ప్రాపర్టీస్ గురించి మాట్లాడాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉందా లేదా, పర్మిషన్స్ అప్లై చేశారా, ఇంకా ఫైనల్ పర్మిషన్ ఇంకా గవర్నమెంట్ నుంచి రావాలి. సో ఇవన్నీ వేరియేషన్స్ మనం మాట్లాడాము. అదే మనం ప్రొఫైల్ కి వస్తే, సాలరీడ్, అది బ్యాంక్ అకౌంట్ లో శాలరీ వస్తుందా లేదంటే క్యాష్ శాలరీలో ఎంత ఇంపాక్ట్ ఉంది ఇప్పుడు కరెంట్లీ. ఓకే. ఇది ఒక కొత్త ట్రెండ్, అది ముందు లేకుండే. ఇప్పుడు ఈ కోవిడ్ ట్రెండ్ కూడా ఒకటి కొత్తది వచ్చింది, అది కూడా చూసుకోవాలి. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ వేరియేషన్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్. అగైన్ మళ్ళీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ లో ఫార్మల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎవరు, మళ్ళీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ లో కొన్ని స్పెసిఫిక్ సెగ్మెంట్స్ చూస్తాము. సో ఇవన్నీ కాంబినేషన్స్ చూసుకొని we have interest rates starting from 9.5 which will go up to 14%. So depending on the customer requirement,
అది కస్టమర్ Profile ఏ దాన్ని బట్టి పర్టికులర్ ప్రొఫైల్ లో ఫిట్ అవుతారు, ఆ ప్రాపర్టీ ఏ పర్టికులర్ కేటగిరీలో వస్తుంది, ఇవన్నీ కాంబినేషన్స్ చూసుకొని మనం మన ఇంటర్నల్ స్కోరింగ్ మోడల్ ఒకటి ఉంది. సో అది ఇంటర్నల్ స్కోరింగ్ ప్రకారంగా మనం చూసుకొని కరెక్ట్ గా ఫిట్ చేస్తాము. ఓకే మనం కస్టమర్స్ తో డిస్కస్ చేసి, మన ఛానల్ పార్ట్నర్స్ ఎవరో మనకి లోన్ రెఫర్ చేస్తున్నారో వాళ్ళతో డిస్కస్ చేసి, లేదంటే కస్టమర్స్ తో డైరెక్ట్లీ డిస్కస్ చేసుకొని, మన ప్రాసెస్ కూడా ఎలా ఉందంటే ఒకసారి మన రిలేషన్షిప్ మేనేజర్ రైట్ ఫ్రమ్ స్టేజ్ 1 కాంటాక్ట్ లో ఉంటారు కస్టమర్ తోని. అది ఒక్కసారి ఒక కస్టమర్ ఇంట్రెస్టెడ్ లోన్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే అప్పటి నుంచే మనం డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటాం కస్టమర్ నుంచి. సో ఆ స్టేజ్ నుంచి మనం అంతా క్లారిటీ ఇస్తాము, సేయింగ్ దట్ ఇట్లా మా ప్రాసెస్ ఇలా ఉంది. అండ్ యాజ్ అండ్ వెన్ వీ స్టార్ట్ గెటింగ్ మోర్ క్లారిటీ ఆ కేసులో, ఒకసారి వెరిఫికేషన్ అయిపోయింది, ప్రాపర్టీ స్క్రూటినైజ్ చేసుకున్నాము, పేపర్స్ అంతా కరెక్ట్ చూసుకున్నాము, మళ్ళీ దాని తర్వాత కస్టమర్ బ్రాంచ్ కి వచ్చినాక కూడా వాళ్ళతో డీటెయిల్ డిస్కషన్స్ చేస్తాము. సో ఇఫ్ ఐ హావ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, బాటమ్ లైన్, మనం ఈ ప్రైసింగ్ రేంజ్ లో మనం వి ఆపరేట్. ఓకే ఓకే, సో ఐ థింక్ డిపెండింగ్ ఆన్ ది కస్టమర్ రిక్వైర్మెంట్ అండ్ ప్రొఫైల్ విల్ ఫిట్ దమ్ ఇంటూ ఇట్. ఓకే సో ఇప్పుడు మన కామెంట్స్ కూడా చూసుకుంటే మీరు మెన్షన్ చేసినట్టు మన ప్రాసెస్ క్విక్ గా ఉందని ఇలాంటివన్నీ కామెంట్స్ వస్తున్నాయి అనమాట. శివయ్య గారు కామెంట్ చేశారు, సర్వీస్ చాలా స్పీడ్ గా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు కస్టమర్ గురించి అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్ సపోర్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, వి అప్రిషియేట్. సో మీకు కనుక ఒకవేళ ఇంకేమన్నా క్వైరీస్ కానీ ఇంకేమన్నా క్వశ్చన్స్ కానీ ఉంటే మీరు మా వెబ్సైట్ అయినా విజిట్ చేయొచ్చు, లేకపోతే కింద మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్స్ కానీ కాల్ చేయొచ్చు. సో ఈ విధంగానే మనం నెక్స్ట్ సీజన్స్ కూడా చేద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా చేద్దాం. మీ రిక్వైర్మెంట్ ఏ టాపిక్స్ మీద రిక్వైర్మెంట్ చెప్తే మనం వాటి మీద కావాలంటే లైవ్ సెషన్స్ అనేది చేసుకుంటా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ అటెండింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దినేష్. గుడ్ వీకెండ్. థ్యాంక్ యూ సార్. Thank you everybody. Bye bye.